నమస్తే పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇవాళ చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న కోకోనట్ మిల్క్ అండ్ మిల్లెట్స్తో పలావ్ చేస్తున్నా. కోకోనట్ మిల్క్ మనకి వెయిట్ లాస్లో కూడా హెల్ప్ అవుతుందట. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పలావ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మసాలాలు, ఆనియన్, ఇంకా కొన్ని వెజీస్. నేనైతే నాకు అవైలబుల్ ఉన్న వెజీస్ అన్నీ వేసేసిన, లైక్ బీన్స్, క్యారెట్, బఠానీ అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్ అండ్ మిల్లెట్స్ ఆర్ రైస్. ఇంక ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని మసాలాస్ అన్నీ వేసేయండి. ఒక 2 minutes ఆగి పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవి మంచిగా గోలినాక ఆనియన్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా గోలివ్వండి. పచ్చివాసన పోయినాక వెజ్జీస్ అన్నీ వేయాలి. వెజ్జీస్ అన్నీ మంచిగా గోలినాక సాల్ట్ యాడ్ చేసి మన కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. నేను మిల్లెట్స్ 2 glasses అంతా తీసుకున్నా. సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ 4.5 glasses తీసుకుంటున్నా. I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little face. కోకోనట్ మిల్క్ ఇట్లా మంచిగా బాయిల్ అయ్యే టైంకి మనం మిల్లెట్స్ యాడ్ చేద్దాం. ఈ మిల్లెట్స్ని నేను ఒక 4 to 5 hours ముందే నానబెట్టి పెట్టుకున్నా. మిల్లెట్స్ యాడ్ చేసినాక సిమ్లో పెట్టి ఒక 15 to 20 minutes కుక్ చేస్తే మన పలావ్ రెడీ అవుతుంది. నాకైతే ఇట్లా మట్టి గిన్నెలో కుక్ చేయడం అంటే మస్తు ఇష్టం. తర్వాత క్లీనింగ్ కొంచెం కష్టం, కానీ స్టిల్ ఆ టేస్ట్ అయితే వేరే ఉంటుంది. మీలో ఎంతమంది మట్టి గిన్నెలో వండుతున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.